మౌలి ఎక్కడున్నావు? వస్తుందండి. ఏంటండి? ఎప్పటి నుంచో సినిమాకి వెళ్దామని అడుగుతున్నావుగా, పదా ఈ రోజు వెళ్దాం. మన కష్టాలు ఎప్పుడు ఉండే, ఒక రోజన్నా నిన్ను ఆనందంగా బయటికి తీసుకెళ్తాను. సరే. రవి ఉన్నావా ఇంట్లో? వస్తున్నాను. ఏంటి రవి, డబ్బులు తీసుకుని ఎన్ని రోజులు అవుతుంది? పోయిన నెల ఇస్తాను. అది ఏం లేదండి, కొంచెం వెసులుబాటు అవ్వలేదు. పోయిన నెలలో పిల్లలకి కొంచెం ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్కే ఖర్చు అయిపోయి ఒక 2 నెలలు టైం ఇవ్వండి, ఖచ్చితంగా ఇచ్చేస్తాను. 2 నెలలే రాగలేను, నాకు ఇప్పుడు కావాల్సిందే నా డబ్బులు. ఆగండి మీరు. అన్నయ్య గారు, మీరు ఇక్కడ గొడవ చేయకండి. వచ్చే నెలలో వచ్చి మీ డబ్బులు తీసుకెళ్ళండి. తీసుకునేటప్పుడేమో బాగానే తీసుకుంటారు, అడిగితేనేమో గొడవ అంటారా? చూద్దాం, ఇన్ని రోజులు లేదు, ఒక నెలలో ఇస్తారంట, అది కూడా చూస్తా ఉండండి. మౌలి, అనవసరంగా ఒక నెలలో ఇస్తానని ఒప్పుకున్నావు. వాడి బాకీ తీర్చాలంటే మనకి మినిమం 2 నెలలైనా పడుతుంది. ఏం కాదులేండి, నేను కూడా రేపటి నుంచి ఏదో పనికి వెళ్తాను. ఇద్దరం కలిసి అప్పు తీర్చుకున్నాము. తన భర్త ఆత్మగౌరవాన్ని కాపాడడానికి భార్య ఎంత కష్టమైనా పడుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, అనవసరమైన ఖర్చులు చేసి లేనిపోయిన తలనొప్పులు తీసుకోవద్దు.